మనం చూస్తున్నాం శశికళకు మరో ఎదురు దెబ్బ తగిలినట్టుగా మనం ఇప్పటివరకు చూస్తున్నాం. గవర్నర్ 3:30 గంటలకు చెన్నై చేరుకోనున్నారు. చెన్నై చేరుకోగానే పన్నీర్ సెల్వం ఏదైతే అపధర్మ ముఖ్యమంత్రి ఉన్నారో ప్రస్తుతం ఆయన్ను కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ముందు పన్నీర్ సెల్వం ముందున్న ఆప్షన్స్ ఏంటో ఒకసారి పరిశీలిద్దాం. ఆప్షన్ ఫస్ట్ ఏదైతే ఆప్షన్ 1 అని అనుకుంటామో అన్నా డిఎంకే ఎమ్మెల్యేల గ్రూపును చీల్చటం, కనీసం 15 మందిని తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయటం అనేది ఆప్షన్ 1గా కనిపిస్తోంది. అదేవిధంగా మరొక ఆప్షన్ చూస్తే సెకండ్ ఆప్షన్ బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ను అడగటం, చీలిక వర్గంతో పాటుగా డిఎంకేను కూడా కలుపుకుని నెగ్గడం అనేది సెకండ్ ఆప్షన్గా కనిపిస్తోంది. అదేవిధంగా ఇంకా మూడో ఆప్షన్ చూస్తే శశికళ ముఖ్యమంత్రి కాకుండా చూడడం, మరింత సమయం కోరి పరిస్థితిని సాగదీయడం, తద్వారా ఎమ్మెల్యేల్లో సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేయడం, ఇవి ప్రస్తుతం పన్నీర్ సెల్వం ముందున్న సవాళ్లుగా మనకి కనిపిస్తోంది. అదేవిధంగా ఇటు పక్కన శశికళ వర్గానికి సంబంధించి శశికళ ముందున్న ఆప్షన్స్ ఏమిటో కూడా ఒకసారి పరిశీలిస్తే ఆప్షన్ 1 తన వద్ద ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోవడం. ఇప్పటికే దాదాపు మనం చూస్తున్నాం 131 మంది ఎమ్మెల్యేలు శశికళతో పాటు ఉన్నారు అని చెప్పి ఇప్పటి వరకు సమాచారం. అయితే ఇందాక ముగ్గురు ఏదైతే ఎమ్మెల్యేలు మధుసూదన్తో పాటు ఇంకో 2 ఎమ్మెల్యేలు అక్కడి నుంచి శశికళ వర్గం నుంచి ఓఎస్పీ వర్గంలోకి వచ్చారని చెప్పి మనకి స్పష్టంగా కనిపిస్తున్న విజువల్స్ లో మనకి కనిపిస్తోంది. వాళ్ళంతా కూడా వచ్చి మాట్లాడారు. శశికళ తమని బెదిరించారని చెప్పి కూడా వాళ్ళు మాట్లాడారు. ఇది ఒక ఆప్షన్. అయితే సెకండ్ ఆప్షన్ దగ్గరికి వెళ్తే కనుక వెంటనే బల నిరూపణకు అవకాశం ఇవ్వాల్సిందిగా సాయంత్రం 7 గంటలకు గవర్నర్ను కలుస్తున్న నేపథ్యంలో ఆమె గవర్నర్ను కోరే అవకాశం ఉంది. ఇంకా ఆప్షన్ 3 విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ కి దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అట్లాగే ముస్లిం లీగ్ మద్దతు కోరడం, తక్షణం సీఎం పీఠంలోకి రావడం ప్రస్తుతం శశికళ ముందున్న సవాళ్లుగా నిలుస్తున్నాయి. అయితే ఆమె ఎమ్మెల్యేలను ఎంతకాలం తన గుప్పిట్లో ఉంచుకుంటారనే దానిపైనే ఆమె భవితవ్యం ఆధారపడి ఉంటుంది. మొత్తం ఇప్పటికే 131 మంది ఎమ్మెల్యేలతో తన క్యాంప్ రాజకీయాలను నడిపిన ఇప్పటికే దాదాపు కొంతమంది ఎమ్మెల్యేలు శశికళ వర్గం నుంచి ఓఎస్పీ వర్గంలోకి రావడం, మరింత ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి పన్నీర్ సెల్వం చాలా గట్టిగా చెప్తున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. సాయంత్రంకి పరిణామాలన్నీ కూడా ఒక స్పష్టమైన పిక్చర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం సంక్షోభంలో గవర్నర్ నిర్ణయమే చాలా కీలకంగా కాబోతోంది. గవర్నర్ ముందున్న ఆప్షన్స్ కనుక ఒకసారి మనం పరిశీలిస్తే ఆప్షన్ 1 పన్నీర్ సెల్వంను బల నిరూపణకు ఆహ్వానించడం, ఆప్షన్ 2 ఎంతమంది మద్దతు ఇస్తారో లేఖ ఇమ్మని శశికళను అడగడం, ఆప్షన్ 3 మరికొన్ని రోజుల పాటు పన్నీర్ సెల్వంను కొనసాగించడం, న్యాయ సలహా తీసుకుని కేసు తీర్పుపై వేచి ఉండటం.